మా బుడ్డది యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఫ్లఫీ ఆమ్లెట్ చూసి, "మమ్మీ నాకు ఫ్లఫీ ఆమ్లెట్ చేసి పెట్టవా?" అని అడిగింది. సరే అని చెప్పేసి నేను కూడా ఒక యూట్యూబ్‌లో 2, 3 వీడియోలు చూసి, మనకేముంది చెయ్యొచ్చు చాలా ఈజీ అనుకోని కిచెన్‌లోకి గబగబా వెళ్ళి, ఇంకేంది యుద్ధం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి 2 గుడ్లు తీసుకొని, అవి పగలగొట్టి అందులో ఒక పించ్ సాల్ట్ ఏసి, ఇంకా విస్కర్ తోటి స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ 15 నిమిషాలు ఇట్లా గిలకొట్టిన. అప్పుడు ఇట్లా నురుగ ఫామ్ అయ్యింది. లాస్ట్‌కి ఒక 15 నిమిషాల తర్వాత బాగానే నురుగ ఫామ్ అయింది. ఓకే, ఇంకా ప్యాన్ పెట్టేసి చేద్దాము అని చెప్పేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా మళ్ళీ చేసుకున్న ఎగ్ మిక్చర్ అంతా ఇందులో పోసిన. చూసేటప్పటికి నాకు ఎందుకో ప్లఫీగా సూపర్గా వచ్చింది అనిపించింది. చూడండి, మీకు కూడా సూపర్గా వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. కాకపోతే ఫైనల్ రిజల్ట్ ఏందో మీరే చూడండి. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్లఫీ ఆమ్లెట్ అనేది మనము ఎలక్ట్రిక్ విస్కర్ తోటి అయితేనే చేసుకోవాలి. చేయితో ఎంత చేసినా వేస్టే. చూసిలుగా నార్మల్ ఆమ్లెట్ లాగానే ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివాహ భోజనం.